హాయ్ గైస్, వెల్కమ్ టు వెంకట్ ఫిట్నెస్. సో బిగ్ మసిల్స్ ఉన్న వాళ్ళు యూట్యూబ్లో చాలామంది చూస్తుంటారు మీరు, అలాగే ఇన్స్టా రీల్స్లో చూస్తుంటారు. సో వీళ్ళందరూ ఏం చూసినా సరే వాళ్ళు 2 kgsతో 4 kgsతో 6 kgsతో డంబల్స్ ఎక్సర్సైజ్ ఎప్పుడు మీరు చూసుంటారు. సో వీళ్ళందరూ చాలా పెద్ద వెయిట్స్లో బిగ్ నెంబర్ ఆఫ్ వెయిట్స్తోనే చేస్తూ ఉంటారు. సో అది చూసి ఒక బిగినర్ కానీ ఒక ఇంటర్మీడియట్ పర్సన్ కానీ ఓకే మనం 6 months నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నాం, మనకు మసిల్ పెరగకపోవడానికి కారణం ఇదే. సో వీళ్ళంత హెవీ వెయిట్ చేస్తున్నారు కాబట్టి మసిల్ పెరుగుతుంది అని ఎవరినో అడుగుతారు. అడిగితే ఎంత హెవీ వెయిట్ చేస్తే అంత మసిల్ పెరుగుతుందని వాళ్ళు చెప్తారు. సో అలా అని చెప్పి వీళ్ళు మొదలు పెడతారు. ఇలా కనుక మీరు మొదలు పెడితే మాత్రం అదే మీ లాస్ట్ డే, డౌటే లేదు. రాసి పెట్టుకోండి, ఆ రోజు కాకపోతే నెక్స్ట్ డే. ఎందుకంటే సో మీరు ఎంత హెవీ వెయిట్ చేస్తే అంత మసిల్ పెరుగుతుంది అనేది ఒక మిత్ అంతే. సో వెయిట్కి మసిల్కి రిలేషనే లేదు. ఆ రిలేషన్ ఏంటనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఎందుకంటే మీకు ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్తా. ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన తర్వాత మీరు ఇంకా లైఫ్లో ఎప్పుడు కూడా ఈ డౌట్ రాదు. అసలు పవర్ లిఫ్టింగ్ అంటే ఏంటి, మసిల్ బిల్డింగ్ అంటే ఏంటి, మసిల్ హైపోట్రోపీ అంటే ఏంటి, ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటో మీకు తెలియాలి. సో పవర్ లిఫ్టింగ్ అన్నా వెయిట్ లిఫ్టింగ్ అన్నా ఫ్రమ్ ద ఏ పాయింట్ నుంచి బి పాయింట్కి సో యాజ్ మచ్ యాజ్ దే కెన్ లిఫ్ట్ చేయడం వెయిట్ అంతే. అది 1 repetition 2 repetitions అంతే. అది మసిల్ బిల్డింగ్ కానీ మసిల్ హైపోట్రోపీ ఎలా ఉండదు, దాని ఫ్రీక్వెన్సీ డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. అలాగే మీరు చూసిన వీడియోస్ ఇవన్నీ కూడా వాళ్ళు ఎన్ని రిపిటేషన్ చేస్తున్నారో మీకు తెలియదు, ఆ వెయిటే మీరు చూశారు కాబట్టి అది చూసి మీరు మోసపోవద్దు. సో వెయిట్ అనేది జస్ట్ నెంబర్, అది మీరు చూసి మీరు లేపితే మీకు ఇంజురీ 100% డౌటే లేదు. మీరు రేపు పొద్దున్న జిమ్కి వెళ్ళేటప్పుడు కట్లు వేసుకొని జిమ్కి వెళ్ళాలి. సో కాబట్టి మీరు ఫోకస్ చేయాల్సింది ఫస్ట్ పాయింట్, బేసిక్ పాయింట్ ఏంటి, మీ సోల్ పర్పస్ ఏంటి, వాట్ ఈజ్ యువర్ సోల్ పర్పస్. అసలు మీరు జిమ్కి ఎందుకు వెళ్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మసిల్ బిల్డింగ్కి వెళ్తున్నారు అంటే మసిల్ని హైపోట్రోపీ చేయడానికి వెళ్తున్నారు, మసిల్ సైజ్ని ఇంక్రీజ్ చేయడానికి వెళ్తున్నారు. అంతేగా ఒక 100 kg బరువును లేపడానికి వెళ్ళట్లా, లేదా 200 kg డెడ్ లిఫ్ట్ చేయడానికి మీరు వెళ్ళట్లా. కొంతమంది చూసే ఉంటారు గ్లౌజులు వేసుకొని బెల్ట్లు పెట్టుకొని హడావిడి చేసి సో నేను 150 kg డెడ్ లిఫ్ట్ చేసి అంటారు. వాడు చూస్తే ఇలాగే ఉంటాడు. అతని మసిల్ పైన ఐడియానే ఉండదు, బేసిక్గా మసిల్ కాంట్రాక్షన్ ఏంటంటే కూడా తెలియదు. మీరు ఆ మిస్టేక్ చేయొద్దు. సో ఆ మిస్టేక్ చేయకూడదని ఈ వీడియో చేస్తున్నారు. సో మసిల్ హైపోట్రోపీ ఏంటనేది మనం చూద్దాం. ప్రాపర్ ఎగ్జిక్యూషన్ అండ్ ఫామ్ అంటే ఏంటో తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ పుషప్స్. సో పుషప్స్ చేసేటప్పుడు దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, దాని ప్రాపర్ ఫామ్ ఏంటో మీకు తెలిస్తే చాలు. దాని నెక్స్ట్ వన్ వచ్చి మీరు ఎంత వెయిట్ లిఫ్ట్ చేయాలో మీకు తెలియాలంటే 1 RM టెస్ట్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. మీరు 50 to 80% ఆఫ్ యువర్ మ్యాక్సిమం వెయిట్ని మీరు 1 repetition మీరు ఎప్పుడైతే అప్లై చేశారో అక్కడ మీ మ్యాక్సిమం పొటెన్షియల్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. అలా కాకుండా మీరు 85 to 100% నేను మ్యాక్సిమం వెయిట్ని తీసుకుంటానంటే మీ టార్గెటెడ్ రిప్స్ అనేది రావు అనే ఐడియా కూడా మీకు వస్తుంది తర్వాత. సో కాబట్టి 50 to 80% ఆఫ్ యువర్ మ్యాక్సిమం వెయిట్ని మీరు చూస్ చేసుకోండి. 1 RM చెక్ చేయండి. దీనివల్ల మీకు ఆ హైపోట్రోపీ ఎంత వెయిట్తో చేయొచ్చు అనేది మీకు తెలుస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ రిప్స్ గురించి మాట్లాడుకుందాం. రిపిటేషన్ చాలామందికి ఎన్ని చేయాలనేది ఒక డౌట్. సింపుల్గా చెప్పాలంటే మీ సోల్ పర్పస్ని కంప్లీట్ చేయాలంటే, ఫుల్ఫిల్ చేయాలంటే రిప్ రేంజ్ ఎలా ఉండాలంటే 8 to 12 లేదంటే 10 to 15. సో నాట్ మోర్ దెన్ 15. కొంతమంది రోజుకు 3 గంటలు ఎక్సర్సైజ్ చేస్తారు, సెట్కి ఒక 40 రిపిటేషన్స్ చేస్తారు. అదంతా మీరేం చేయక్కర్లా. మీరు ఫాలో అవ్వాల్సింది జస్ట్ 8 to 15 repetitions, నాట్ మోర్ దెన్ 15 repetitions. ఎంత వెయిట్తో చేయాలి? మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా 50 to 80% ఆఫ్ యువర్ మీ మ్యాక్సిమం వెయిట్తో 8 to 15 repetitions ఒక సెట్లో కంప్లీట్ అయితే చాలు. ఈ కంప్లీట్ అయ్యేటప్పుడు మీరు ఆ మసిల్ కాంట్రాక్షన్ మీరు ఫీల్ అవుతున్నారా, సో ఈ మసిల్ టెన్షన్ మీరు ఫీల్ అవుతున్నారా లేదా అనేది అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బేసిక్గా మీ మసిల్ కాంట్రాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నేను 150 kgs చేశానంటే ఈ 150 kgs ఎలా చేసావు, నీ మసిల్ కాంట్రాక్షన్ పైన ఐడియా లైక్ చేసావు. ఎగ్జాక్ట్గా ప్రాపర్ ఫామ్తో ప్రాపర్ ఎగ్జిక్యూట్ చేసి ఆ మసిల్స్కి ఆ మెకానికల్ టెన్షన్ క్రియేట్ చేస్తే అంత వెయిట్ రాదు. కాబట్టి మనం చేసేది పవర్ లిఫ్టింగ్ కాదు, మనం చేసేది ఎక్స్క్లూజివ్లీ మసిల్ బిల్డింగ్, మసిల్ వాల్యూమ్ని ఇంక్రీజ్ చేసుకునే ఒక సింపుల్ టెక్నిక్ని మనం అప్లై చేయాలంతే. మరి మసిల్ హైపోట్రోపీ చేసేటప్పుడు ఏం జరుగుతుంది అంటే మీ బాడీలో ఉన్న యాక్టిన్ మయోసిన్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. యాక్టిన్ మయోసిన్ అనేది ప్రోటీన్ ఫిలమెంట్స్. సో ఈ ప్రోటీన్ ఫిలమెంట్స్ ఒకదానిపైన ఒకటి స్లైడ్ అవుతూ ఉంటాయి మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు. దీంతో పాటుగా కొన్ని కెమికల్స్ డంప్ అవుతూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ అసిటికోలిన్. సో అసిటికోలిన్ అనే కెమికల్ డంప్ అవడం వల్ల ఏమవుతుందంటే మసిల్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఆ మసిల్ కంట్రోలింగ్ అండ్ మసిల్ కాంట్రాక్షన్కి బాగా హెల్ప్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఆ ర్యాపిడ్లీ కంటిన్యూస్గా 8 to 12 repetitions 15 repetitions ఎప్పుడైతే చేస్తున్నారో ఆ మసిల్ కాంట్రాక్షన్ అయినప్పుడు మయోసిన్ బల్బ్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సైజ్ ఇంక్రీజ్ అవుతుందంటే మసిల్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుందని అర్థం. సో మసిల్ పంప్ అనేది క్రియేట్ అవుతుందని అర్థం. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ. మీరు ఒక బిగినర్ అయినా ఇంటర్మీడియట్ పర్సన్ అయినా మీ ఈచ్ మసిల్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మసిల్ని తీసుకుంటే దాని హై ఇంటెన్స్ కాంట్రాక్షన్ ఎలా ఉందో మీకు తెలియాలంటే మీ న్యూరల్ అడాప్షన్ ఎలా ఉందనేది మీకు తెలియాలి. సో మీ నర్వస్ సిస్టమ్కి మీ మసిల్స్కి ఎంత కనెక్షన్ ఉంది అనేది మీకు తెలిస్తే
ఆ న్యూరల్ అడాప్షన్ అంటే ఆ మసిల్ కాంట్రాక్షన్ దాన్ని ఎలా డిటర్మైన్ చేయొచ్చో మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఎగ్జాంపుల్, ఈ మసిల్ కాంట్రాక్షన్ డిటర్మైన్ చేయాలంటే మీకు ఈజీగా చెప్పాలంటే ఒక ప్రొఫెసర్ ఆండ్రో గ్యాల్పిన్ అనే ప్రొఫెసర్ ఏం చెప్పాడంటే, ఫస్ట్ వెయిట్ ట్రైనింగ్ మీరు హెవీ వెయిట్స్తో చేయొద్దు, మీ బాడీ వెయిట్తో చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే స్టాండింగ్ కాఫ్ రైజ్ అనుకున్నాం. సో స్టాండింగ్ కాఫ్ రైజ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆ పీక్ కాంట్రాక్షన్ ఏదైతే ఆ టార్గెటెడ్ మసిల్ ఉందో కాఫ్ మసిల్స్ని ఈచ్ అండ్ ఎవ్రీ హెడ్ ఆ పీక్ కాంట్రాక్షన్ మీరు ఫీల్ అవ్వగలిగితే ఆ న్యూరల్ డ్రైవ్ అనేది మీరు అనుకున్న 100% ఆ న్యూరల్ రిక్వైర్మెంట్ అనేది ఫుల్ఫిల్ అయినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మనం టోస్తో ఎప్పుడైతే పైకి లిఫ్ట్ చేసి మ్యాక్సిమం ఫుల్ పొటెన్షియల్ పెట్టి ఆ మసిల్ని పీక్ కాంట్రాక్ట్ చేసామో మీరు ఆ మసిల్ పైన 100% కమాండ్ ఉన్నట్టు, ఆ మసిల్ని 100% కంట్రాక్ట్ చేసినట్టు. సో ఇలా గనక చేస్తే ఈ మసిల్ పైన మీకు కమాండ్ వస్తే ఈచ్ అండ్ ఎవ్రీ మసిల్ పైన మీ ఫ్రీక్వెన్సీ అనేది వీక్లో ఈచ్ మజిల్ని 2 times ఫ్రీక్వెన్సీ ఉంటే చాలు. అలా అని చెప్పి ఒక్కొక్క మసిల్కి నేను ఈరోజు చెస్ట్ చేస్తా, నాకు చెస్ట్ వీక్గా ఉందని చెప్పి రేపొద్దున చెస్ట్ వారంలో 3 రోజులు చెస్ట్ చేస్తా ఎందుకంటే అది వీక్ మసిల్ అనుకోవడం మాత్రం ఒక మిత్ అంతే. అది కూడా దానివల్ల కూడా మీకు ఇంజురీ అవుతుంది. కాబట్టి ఫ్రీక్వెన్సీ ఏ మసిల్కైనా సరే రికవరీ అనేది 48 hours, మినిమం 48 hours నుంచి 50 hours రికవరీ కంపల్సరీ ఉండాల్సిందే. ఫ్రీక్వెన్సీ ఈచ్ మజిల్ని వీక్లీ 2 times చేస్తే చాలు. నెక్స్ట్ సెట్స్, ఎన్ని సెట్స్ చేయాలనేది చాలామందికి డౌట్. సో కొంతమంది రోజుకి 2-3 గంటలు ఎక్సర్సైజ్ చేస్తారు, కొంతమంది ఓన్లీ 2 వేరియేషన్స్ చేయగానే అమ్మో ఇంకేముంది పెయిన్ వచ్చేసింది అనుకుంటారు. సో వీళ్ళకి కూడా మసిల్ గ్రోత్ ఉండదు, వాళ్ళకి కూడా మసిల్ గ్రోత్ ఉండదు, ఎవరికి మసిల్ గ్రోత్ ఉండదు. సో మసిల్ గ్రోత్ మీరు అనుకున్నట్టుగా మీ సోల్ పర్పస్ని ఫుల్ఫిల్ చేయాలంటే మాత్రం మసిల్ హైపోట్రోఫీ ట్రైనింగ్లో మీరు సెట్స్ని ఎలా డిజైన్ చేసుకోవాలో సింపుల్గా చెప్తా. మీరు ఒక బిగినర్ అయితే 8 to 10 sets, మీరు ఒక ఇంటర్మీడియట్ పర్సన్ అయితే 10 to 14 sets, మీరు ఒక అడ్వాన్స్డ్ పర్సన్ అయితే మాత్రం ఒక 20 sets చాలు. ఈ 20 sets దేనికి? ఈచ్ మసిల్కి పర్ వీక్. ఈ ఫ్రీక్వెన్సీని మీరు మెయింటైన్ చేస్తూ ఈ సెట్స్ని కనుక మీరు మెయింటైన్ చేసి ఈ రిపిటేషన్స్ని మీరు మెయింటైన్ చేయగలిగితే మీరు హ్యాపీగా 100% మీరు అనుకున్నట్టుగా ఈ మసిల్ వాల్యూమ్ని ఈజీగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. పెద్ద పెద్ద వెయిట్స్ లిఫ్ట్ చేసి ఎవరు సపోర్ట్ లేకుండా మీదేసుకోవాల్సిన పని లేదు. సో బాటమ్ లైన్ ఏంటంటే, మీరు ఈ సిల్లీ డౌట్ ఏదైతే ఉందో హెవీ వెయిట్స్ చేస్తే హెవీ మసిల్ వస్తుంది అనేది ఒక మిస్కన్సెప్షన్, దాన్ని బ్రేక్ చేయండి, దాన్ని తీసేసేయండి మైండ్లోంచి. మీరు మోడరేట్ అమౌంట్ ఆఫ్ వెయిట్స్ని తీసుకోండి, మోడరేట్ అమౌంట్ ఆఫ్ వెయిట్స్ని గ్రాప్ చేసి మీరు ఆ పీక్ కంట్రాక్షన్ ఫీల్ అవ్వండి. ఆ న్యూరల్ డ్రైవ్, ఆ న్యూరల్ అడాప్షన్ ఎలా ఉందో మీకు తెలియాలి. ఆ మసిల్ కాంట్రాక్షన్ మీరు పీక్ లెవెల్లో కాంట్రాక్ట్ చేయగలిగితే మసిల్ గ్రోత్ అనేది 100% ఉంటుంది. దీంతో పాటుగా 100% ఉండాలంటే గుడ్ స్లీప్ ఉండాలి, ప్రాపర్ రికవరీ ఉండాలి, ప్రాపర్ న్యూట్రియంట్ సప్లై ఉండాలి. దీంతో పాటుగా మంచి ఫుడ్ ఇంటేక్ అనేది టైం టు టైం, అంటే న్యూట్రిషన్ టైమింగ్ అనేది ఆన్ పాయింట్ ఉంటే చాలు. ఓకే గైస్, సో ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే కమింగ్ డేస్లో ఇంకా ఎలాంటి వీడియోస్ చేద్దాం అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇఫ్ యూ వాంట్ ఆన్లైన్ ట్రైనింగ్ ఆర్ న్యూట్రిషన్ గైడెన్స్, please check in description link. Subscribe our YouTube channel. See you guys. See you soon.